ప్రియులరా, మనం ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఆత్మీయ సమ్మేళనంలో ప్రతి వారం పాలు పొందడానికి ప్రభు చూపిస్తున్న కృపను బట్టి దేవునికి వందనాలు అర్పిస్తున్నా. మీరంతా చాలా ఆసక్తిగా ఈ యొక్క కార్యక్రమాల్లో మీరు పాలు పొందుతున్నారు. దీని ద్వారా మనకి ఆధ్యాత్మికంగా అద్భుతమైన మేలు మనకు కలుగుతుంది. ఏంటంటే దేన్నైనా మనం పరిశీలించి నిశితంగా దాని యొక్క పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవడానికి తెలుసుకొని మనం బోధించినప్పుడు సహజంగా మనము బోధించే విషయాలలో ఏదైనా ఒక వాక్యాన్ని అందులో నుండి తీసుకొని మనం మాట్లాడేసి ఇంకో దాన్ని కలిపి దానికి మాట్లాడేసి వెళ్తుంటాం. కానీ దాని యొక్క సందర్భం ఏమిటి? నేను సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాను అన్నాడు. వేటిని ఎంచుకున్నాడు? వెనక ఉన్నవే మరచి అన్నాడు. ఏంటి వెనక ఉన్నవే? కనుక అలాంటి ప్రశ్న వేసుకున్నప్పుడు మనకి పరిశోధించాలన్న విషయం మనకు కలుగుతుంది. ఆ పైన సందర్భం చదివితే తప్ప, లేకపోతే ఓవరాల్ మనకి అక్కడున్న పరిణామ పరిస్థితుల్ని అర్థం చేసుకుంటే తప్ప మనము ఆ విషయాల్ని చెప్పలేం. వెనకున్న మరిచానన్నాడు కనుక వెనకున్న పాపాలను మర్చిపోయి వెనక పూర్వం లోకంలో ఉన్న విషయాలు మర్చిపోయి అనే భావంతోనే మనకుంటాం. కానీ వెనకున్న మరిచి అనే పదాన్ని ఎందుకు వాడాడు అనేది మనం నిశ్చితంగా ధ్యానిస్తే దానికి అనుబంధమైన కొన్ని మనకు అర్థం చేసుకోవడానికి వీలుగా ఉన్న కొన్ని గ్రంథాలని మనం రెఫరెన్స్గా తీసుకుంటే మనకి ఎప్పుడంటే, ఎందుకంటే ఇప్పుడు అన్నీ అందుబాటులో వచ్చినాయి. చేత మనం ఆ వచనం దేనికి సంబంధించింది, లేక అక్కడున్న సంస్కృతికి సంబంధించిందా, లేకపోతే అక్కడున్న నాగరికతలో పదమా, లేకపోతే అక్కడ జాతీయ పదమా అంటే సాధారణంగా వాడుతుంటారు అన్నమాట. చెప్పు చేతిలో పెట్టి విడవబడిన కుటుంబంలా పిలవబడిన అని ఉంటుంది అక్కడ. అంటే అదొక అక్కడ ఉపయోగించే ఒక పదం. ఎవడైనా సహోదర ధర్మం కనుక తను జరిగించకపోతే అలాంటి వాడు చెప్పు తీసి ఎదటివాడి చేతిలో పెట్టి మొహం మీద ఉమ్మేస్తారు. విడవబడిన కుటుంబం అనని అతను అంటారు. అదనేది ఒక జాతీయం అక్కడ వాడతారు సాధారణంగా సామెత రూపంలో. కనుక అలా వాడిన పదమా, లేకపోతే ఏదన్నా పూర్వపదం అంటే ఏదన్నా అక్కడున్న భాషకు సంబంధించిన అకిల్దమ్మ అనే పదం వాడతాడు. గఫత అనే పదం వాడతాడు. సో ఇలాంటి పదాలు అనమాట. సిలోయం అనే కోనేరుని కట్టి అక్కడ ఉన్న మూల పదం మళ్ళీ కింద అర్థం రాస్తాడు. సిలోయం అనగా పంపబడినవాడు అని అర్థం. గఫత తెరవబడు. కనుక ఇలాగా ఎఫత. కనుక ఇలాంటి పదాలు అక్కడున్న అరామిక్ పదాలకు సంబంధించింది. భర్తిమయి కూర్చున్నాను. బర్ర అంటే కొడుకు. తీమయ్యి కూర్చున్నాను. తీమయ్యి కొడుకు కూర్చున్నాడని రాస్తున్నాడు అక్కడ. మనం ఏమనుకుంటున్నాం? భర్తిమయ్యి కూర్చున్నాడు. అంచేత భర్తిమయ్యి అంటే అక్కడ ఆ పదముల అర్థం. అలాగే మగ్ధలేని మరియ, మగ్ధల్ ఆ ఊరి పేరు. మగ్ధలేని మరియ అంటే మగ్ధలకు చెందిన మరియ అని అర్థం. కనుక ఎప్పుడు తెలిస్తే మనం మగ్ధలేని మరియ అని ఎంతకాలం చెబుతాం? దాని అర్థాన్ని మనం తెలుసుకోవాలి, దానిలో ఉన్న మూలాంశాలని మనం తెలుసుకోవాలి. అందుకోసమే ఈ స్టడీ. ఆత్మీయ సమ్మేళనం మనల్ని చాలా లోతుల్లోకి ఆధ్యాత్మికమైన ఉన్నతమైన ఒక స్థితికి అది తీసుకెళ్తుంది. కనుక మనము బాగా ధ్యానిద్దాం. ఇక ఈరోజుతో మనం ఫిలిప్పీ పత్రికను ముగించుకోవచ్చు. ఎందుకంటే చివరికి వచ్చాము. ఫిలిప్పీ పత్రికని మనం ధ్యానం చేస్తున్నాం. సంతోష పత్రిక, కృతజ్ఞత పత్రిక ఇది. ఈ పత్రికను మనం ధ్యానం చేస్తున్నాం. పౌలు 1951-52లో వెళ్ళి 61లో 10 సంవత్సరాల తర్వాత ఈ ఫిలిప్పీ లెటరు రోమా జైల్లో నుండి రాశాడు. ఆ విషయాన్ని మనం వరుసగా ధ్యానం చేస్తున్నాం. ప్రస్తుతం మనము కౌన్సిలింగ్లో ఉన్నాం. కౌన్సిలింగ్ మార్గదర్శకత్వం అయింది. మార్గదర్శకత్వంతో పాటు గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ అని ఉంటుంది. సహజంగా గైడెన్స్ ఇవ్వాలి, కౌన్సిలింగ్ కూడా ఇవ్వాలి. కౌన్సిలింగ్ అంటే ఏంటి? కౌన్సిలింగ్లో ఎన్ని రకాలు ఉన్నాయి?
వీటన్నిటిని మనం తెలుసుకున్నాం. అందులో సంస్థాగత కౌన్సిలింగ్, దాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. సంస్థాగత కౌన్సిలింగ్ అంటే సంస్థాగత కౌన్సిలింగ్ అంటే ఏంటంటే ఒక సంస్థకే చెప్పడం, ఒక సంఘానికి చెప్పడం. వ్యక్తిగతంగా కౌన్సిలింగ్ ఉంది, ఇది సంస్థాగత కౌన్సిలింగ్ కనుక ఆ విషయాన్ని మనం చూస్తున్నాం. ఒక సంఘానికి అక్కడ జరిగిన పరిణామాల దృష్ట్యా వాళ్ళతో సూటిగా నేరుగా మాట్లాడడం. సో ఇది ఫిలిప్పీ పత్రికని మనము బేస్ చేసుకున్నాం. ఫిలిప్పీ పత్రిక సో ఫిలిప్పీ పత్రికలో ప్రధానంగా 4 అధ్యాయాలని, మొట్టమొదటి అధ్యాయం మనము హ్యాపీ మైండ్ అని అనుకున్నాం. రెండవ అధ్యాయం హంబుల్ మైండ్, మూడవ అధ్యాయం హెవెన్లీ మైండ్, 4వ అధ్యాయం హోలీ మైండ్. సో గుర్తుపెట్టుకోవటానికి కోసం 4 H's. సో సంతోష, విధేయత, వినయ, మూడోది పరసంబంధిత, పరిశుద్ధ. వీటన్నిటికీ అర్థాలు చూసాం ప్రతి అధ్యాయంలో ఉన్న ప్రముఖమైన విషయాన్ని. ఇప్పుడు 4వ అధ్యాయం అంటే పరిశుద్ధ మనస్సు గురించి మనం చూస్తున్నాం. ఈ పరిశుద్ధ మనస్సులో ఉన్న ప్రముఖమైన విషయాల్ని వరుసగా ప్యాసేజీలుగా రాశాడు. పరిశుద్ధ మనస్సు రుజువుగా మనలో ఎలా ఉంటుందనని. ఇందులో ప్రధానంగా 3 విషయాల్ని మనం చూసాం. మీ నోట్స్ ప్రకారం మొట్టమొదటి ఏం ఉండాలని చెప్పండి? సహకార మనస్సు. సహకారం ఉండాలి. సహకరించిన స్త్రీలను ఎత్తాడు, గొడవ పడుతున్న వాళ్ళ గురించి చెప్పాడు. అలా ఉండకండి, ఇలా కలిసి ఉండండి. అలా సహకారం ఉండడం వలన చాలా యువోదయ సుంటుకే వాళ్ళని కొంచెం ఫిలిప్పీ స్త్రీలు ఎలా ఉన్నారో చెప్పాడు. సహకరించిన స్త్రీల గురించి చెప్పాడు. క్లెమెంత్ అక్కడ పరిచర్య చేస్తున్న పనివాడి గురించి చెప్పాడు. మరి సహకారంగా ఉన్న వాళ్ళు, కాడి మోస్తున్న వాళ్ళు, సుజుకే అనే ఒక పదాన్ని వాడాడు అక్కడ. అంటే నిజమైన సహకారి అన్నాడు. సుజుకే అన్నది మూలప్రేతలు. దాని అర్థం నిజమైన సహకారి అంటే కాడి మోసేవాడా అని అర్థం. కాడి మోసేవాడు, అది సహకారం అంటే. సహకారం అంటే చాలామంది, నేను ఎక్కువ మందిని చూస్తూ ఉంటాను. నేను కొంతమంది వాళ్ళు చూస్తూ ఉంటారు అనమాట. పని చేస్తుంటే చూడటం కాదు, కాడిని మోయాలి. కాడి మోసేవాడు నిజమైన సహకారాన్ని అంటే. మరి అలాంటి మరి అక్కడ జరుగుతున్న పరిచర్యకి కాడి మోసి సహకరిస్తున్న స్త్రీలు ఉన్నారు. క్లెమెంత్ అక్కడ ఎలా ఉన్నాడో మనం ధ్యానం చేసాం. ఆ తర్వాత రెండవది ఏంటి చెప్పండి? కృతజ్ఞత. సొమ్ము ఎలా ఉండదు, అందుకని చెప్పాడు అక్కడ కృతజ్ఞతలు తెలియచేయడం. ఆ కృతజ్ఞతల సహనం ఎలా ఉండాలి? చింత ఉండకుండా ప్రార్థనా విజ్ఞాపనలతో ఎల్లప్పుడూ సంతోషిస్తూ ప్రభువునందు ఆనందించడం ఎలాగో ఆ విషయాల్ని వాళ్ళతో చెప్పాడు. అంటే పరిశుద్ధమైన మనస్సు మనం గనుక కలిగి ఉంటే, పరిశుద్ధ మనస్సు దాని విషయాలు మనం చూస్తున్నాం. ఇది 4వ అధ్యాయం. మనలో ఎలాంటి సహకారం ఉంది? సహకారం చేయాలంటే పరిశుద్ధం ఉండాలి. కృతజ్ఞత చెల్లించాలంటే పరిశుద్ధత ఉండాలి. అంటే వీటికి కేంద్రీకృతం అయి ఉంది, దీని మీద ఆధారపడి ఉంది. మూడవది, వేటి మీద మనము ప్రాధాన్యత, వేటికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం, ఆ విలువైన వాటి ఏంటి అనేది చాలా రాసాము మనం. అక్కడ చెప్పాడు సత్యవంతమైనవి ఏంటి, మాన్యమైనవి ఏంటి, న్యాయమైనవి ఏంటి, పవిత్రమైనవి ఏంటి, రమ్యమైనవి ఏంటి, ఖ్యాతి గలవని, నేర్చుకున్నవి, విలువైన వాటి మీద ధ్యాస ఉండాలి. అంటే నీ ధ్యాస యొక్క ప్రాధాన్యత, ధ్యాస దేనికి ప్రాధాన్యత ఇస్తున్నా అంటే పరిశుద్ధమైన వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే మీరు ఇచ్చే ప్రాధాన్యత ఏట్లకి ఇస్తున్నారు? చాలాసార్లు మనము ఒకరోజు
ఒక రోజు గడిపితే దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు? ఈ ఎలక్షన్లో ఎవడు ఎక్కువ ఇస్తాడు? ఎవడు ఎక్కువ ఇస్తే బాగుంటుంది? పాస్టర్ గారికి 2, పాస్టర్ గారికి 3 ఇస్తే బాగుంటుందా? ఎవడు ఎక్కువ ఇస్తున్నాడు? 500 ఇచ్చే మనకు 1000 ఇచ్చేవాడు బాగుంటాడా? ఆడు మరీ 500 ఇచ్చాడండి, వీడు మరీ 1000 ఇచ్చాడండి. అది మన ధ్యాస. ఈరోజు కొట్టుకులు ఆడుతున్న వాళ్ళ పేపర్లో చూసా, కొట్టుకుంటున్నారు వాళ్ళు. నేను తీసుకొచ్చిన వాళ్ళు ఎందుకు తీసుకురాలా, ఎందుకు ఇవ్వట్లా వాళ్ళని? వాళ్ళు కూడా నేను వాళ్ళని తీసుకొచ్చాను, నేను వాళ్ళని ఇలాగ కొట్టుకులు పేపర్లు వేసి వీడియోలు పెడుతుంటే మరి వేటి మీద ఉంది ధ్యాస? వేటి మీద ఉందండి ధ్యాస? అందులో చెప్పిన వాటి మీద ఉన్న ధ్యాస రమ్యమైనవి, సత్యమైనవి అంటే నమ్మదగినవి, మాన్యమైనవి అంటే గౌరవింపదగినవి, న్యాయమైనవి అంటే నీతితో కూడినవి, పవిత్రమైనవి అంటే పరిశుద్ధమైనవి, నైతికమైనవి, రమ్యమైనవి అంటే మెచ్చుకోదగినవి, ఖ్యాతి గలవి అంటే మంచి పేరు తీసుకొచ్చాయి. ఏంటి మనకు మంచి పేరు తీసుకొచ్చాయి? నన్ను అడుగుతున్నారు, ఏంటి సార్ మీరు రాలేదేంటండి, మనిషికి 1500 ఇస్తుంటే? అలాంటి వాటికి రానులే నేను. కనుక మన వ్యక్తిగత జీవితాల్లో ఇక్కడ రాయబడింది ప్రాధాన్యతాక్రమం. ఇక 4వది, ఇప్పుడు మనం మళ్ళీ ఫిలిప్పీ పత్రికలోకి వెళ్దాం. ఫిలిప్పీ పత్రికలో మరి 2 విషయాల్ని ఫిలిప్పీలకు రాశాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం, అందులో రాయబడిన విషయాల్ని ఇప్పుడు మనం ఒకసారి చదువుదాం. చూడండి, అక్కడ పౌలు రాసిన మాటల్ని ఆ తర్వాత మనం చూద్దాం. 11వ వచనం నుండి, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పట్లేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఎరుగుదను, సంపన్న స్థితిలో ఎరుగుదను, ప్రతి విషయంలో అన్ని కార్యములో కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. ఏమి నేర్చుకొని ఉన్నానండి? మొత్తం వచనాలలో మనకు కనబడింది ఏంటి చెప్పండి? ఏమి నేర్చుకొని ఉన్నాడంటే? కరెక్ట్ ఆన్సర్ ఏమండి? కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. సంతృప్తిగా ఉంది. అది 4వది. నిజంగా డబ్బు మీకు సంతృప్తి ఇస్తుందండి? ఒకడు 5000 ఇచ్చాడు, 5000 ఇస్తే అమ్మయ్య 5000 ఇచ్చాడండి అనుకునే లోపల కాకినాడలో 10,000 ఇస్తున్నారంటండి, దొంగసాటుకు పిలిచి అన్నారనుకోండి. ఓరి మనకి 5,000 ఇస్తున్నాడు, అక్కడ 10,000 ఇస్తున్నారు కదా, సంతృప్తి ఎక్కడుందండి? అర్థమైందా? సంతృప్తి నాకుంది అంటాడు. ఎలా వచ్చింది సంతృప్తి? సంతృప్తి అసలు ఎలా కలుగుతుంది? 2 ప్రధానమైన కారణాలు చెబుతా. సంతృప్తి ఎలా పొందుతాం మనం, ఆ తర్వాత ఏమి నేర్చుకున్నాడు. సంతృప్తిగా ఉండటానికి నేర్చుకున్నాడంట. అంటే అది నేర్చుకోవాలి. సంతృప్తిగా ఉండటం నేర్చుకోవాలండి, మనం అలవాటు చేసుకోవాలి. మనం సంతృప్తి ఎలా కలుగుతుందో ముందు మనం చూద్దాం. కీర్తనలు 36:8 చూడండి. కీర్తనలు 36:8, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి పొందుతున్నారు, నీ ఆనంద ప్రవాహములోనిది నువ్వు వారికి తాగిస్తున్నావు అన్నాడు. సరే, నీ మందిరం యొక్క సమృద్ధి వలన. మీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి పొందుతున్నారు. అది సరిగా సంతృప్తి మందిరము యొక్క సమృద్ధి వలన కలుగుతుంది. ఎందుకో తెలుసా? మందిరము యొక్క సమృద్ధిలో ఆనంద ప్రవాహాలు ఉంటాయి.
ఆనంద ప్రవాహాలు మనల్ని సంతృప్తిపరుస్తుంటాయి. మందిరంలోని సన్నిధి, మందిరంలోని వాక్య ధ్యానం, మందిరంలోని సహవాసం. ఇక మీరు మందిరంలో గురించి ఈయన చెప్పచ్చు. మందిరాల్లో సమృద్ధి ఏంటంటే వాక్యాహారం ఉంటుంది, మందిరంలో సహవాసం ఉంటుంది, మందిరంలో రొట్టె విరుచుట ఉంటుంది, మందిరంలో ప్రార్థన చేయడం ఉంటుంది, మందిరంలో స్తుతి అర్పణ ఉంటుంది. ఇవన్నీ వీటన్నిటితో మనకేం కలగాలి? సంతృప్తి కలగాలి. కనుక మందిర అనుభవాన్ని మనమే కలిగి ఉంటే మన లోపల వాక్యం ఉండాలి, మన లోపల దేవునితో సహవాసం ఉండాలి, మనం దేవుడు మనతో ఉండాలి, మనలో ప్రార్థన, మనలో స్తుతితో ఇవన్నీ. కనుక ఇవన్నీ కూడా మనలో ఉన్నప్పుడు ఆనంద ప్రవాహాల ద్వారా దేవుడు సంతృప్తి పొందుతాడు. తర్వాత దేవుడు మనతో నిరంతరం ఉన్నాడు, ఆయన మన ప్రతి అవసరం తీరుస్తాడు అన్న భావన కనుక మీకుంటే మీకు అసంతృప్తి ఉండదు. బెస్ట్ ఎగ్జాంపుల్ కీర్తనలు 23వ కీర్తన 1వ వచనం. కీర్తనలు 23:1 యెహోవా నా కాపరే, నాకు లేమి కలగదు. ఇంగ్లీష్ బైబిల్ ఎలా ఉంది? ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్. నాకు లేమి కలగదంటే అర్థం ఏంటి తెలుసా? నేనేది కోరుకోను, అది దాని అర్థం. నేనేది కోరను. క్రీస్తు కాపరిగా ఉంటే, లేక దేవుడు కాపరిగా ఉంటే, దేవుడు కాపరి, నేనేమీ కోరుకోను. నేనేమీ కోరుకోనంటే అర్థమేంటి? నేనేమీ కోరుకోనంటే అర్థమేంటి? సాటిస్ఫైడ్, నాకు అంతే, సంతృప్తి. కీర్తనలు 23:1 అమ్మా ఇక్కడ అదే రొట్టె విరుచుట, ప్రార్థన చేయట. రొట్టె విరుచుట ఉంటుంది కదా మేడం. అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన ఎలా కూడా ఇవన్నీ మందిరాల్లో ఉంటాయి కాబట్టి ఆ సీక్వెన్స్. సో దేవుడు నా కాపరి ఉన్నప్పుడు నేనేమి కోరుకోను, ఆయన నాకు చాలు. పాట బాగా పాడతాం, ఏంటది? నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా. కనుక నువ్వు ఉంటే చాలు. ఆ పాట అర్థం ఏంటి? ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్. నేను ఇంకేం కోరుకుంటలా, సంతృప్తిగా ఉన్నాను. ఏ విషయాల్లో సంతృప్తిగా ఉండాలి ఇప్పుడు మనం చూద్దాం. సంతృప్తి ఎలా వస్తుందనేది చూస్తున్నాం ఇక్కడ. ఏ విషయాల్లో సంతృప్తి ఉండాలి అంటే, ఎదటోళ్ళని పోల్చుకోవటం వలన ఎక్కువ మంది సంతృప్తి పొందలేకపోతున్నారు. పోల్చుకోవడం వలన. అసలు మన పరిచర్యలు వేరు, ఎదటోళ్ళ పరిచర్యలు వేరు, మనకి ఇవ్వబడిన టాలెంట్ వేరు, ఎదటోడి టాలెంట్ వేరు. అది ఎదటోడితో ఎందుకు పోల్చుకుంటావా? వాతలు పెట్టుకోవడం ఎందుకు? చూసారా వాళ్ళకి ఎంత పెద్ద చర్చ ఉందో, మనకు చూసారా ఎంత చిన్న చర్చ ఉందో. అసలు పోల్చుకోవడం వల్ల తృప్తి ఉండదు. కానీ మైనస్ రాసే ఇక్కడ. మైనస్ అని ఎందుకు పెట్టానంటే, నువ్వు ఎప్పుడు ఎదటోళ్ళని పోల్చుకుంటావో నీ వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నావు అని అర్థం అంటాడు మానసిక శాస్త్రప్రకారం. యేసయ్యను పోల్చుకో. యేసయ్య నీకు ఇచ్చిన ఏ స్టేజ్లో నుండి ఏ స్టేజ్కి తీసుకొచ్చాడు, అది గుర్తొస్తే నువ్వు ఎప్పుడు సంతృప్తిగా ఉంటావు. ఎలా ఉండేవాళ్ళం మనం? ఇంత క్రితం అంత జ్ఞానం ఉందా? లేదు. ఇంత క్రితం అలాంటి వనరులు ఉన్నాయా? లేవు. దేవుడు మనల్ని ఎంత బాగా ఆశీర్వదించాడు, ఎంత బాగా డెవలప్ చేశాడు. అవి గుర్తు చేసుకుంటే ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళితే, లేదా ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళితే, అప్పుడు నీ ఎక్కడి నుండి నిన్ను దేవుడు లిఫ్ట్ ఇచ్చాడో అది తెలిస్తే నీకు సంతృప్తి అవుతుంది. పక్కన ఉన్నవాడిని పోల్చుకుంటాం ఎందుకు అసలు? కనుక ఆత్మీయ స్థితిలో దేవుడు నీకు ఇచ్చిన స్థితిని గుర్తు చేసుకో. కనుక ఇతరులను పోల్చుకోవటం వలన అసంతృప్తి మనకి. ఇప్పుడు అసంతృప్తికి మూలమైన మొట్టమొదటి కారణమే ఇతరులను పోల్చుకోవడం. రెండవది, ఎక్కువ మంది భౌతికమైన డాంబికం కోరుకుంటారు. డాంబికం అంటే అర్థం ఏంటి? ఇలా ఉంటే
అలా ఉంటే అలా ఉంటే ప్రజలు మనల్ని గుర్తిస్తారు, అలా ఉంటే బడాయి కొట్టడం అనమాట. బడాయి కొట్టే వాళ్ళకి తృప్తి ఉండదు ఎప్పుడు. డాంబికంగా వ్యవహరిస్తే నీకు తృప్తి కలగదు ఎప్పుడు కూడా. కనుక పోల్చుకోవటం కానీ డాంబికత్వం కానీ మనం కలిగి ఉంటే ఎప్పుడూ తృప్తి కలిగి ఉండం మనం. తర్వాత ఇక్కడ అంటాడు, దేవుడు మీ ప్రతి అవసరం తీరుస్తాడన్న నిరీక్షణ మీకుంటే మీరు తృప్తిగా ఉంటారు. చూడండి ఒకసారి ఫిలిప్పీ పత్రికలోనే 4వ అధ్యాయంలో 19వ వచనంలో, ప్రతి అవసరమును తీర్చు. 4:19 ఇక్కడే ఫిలిప్పీ ఇక్కడ 3 పదాలు ఉంటాయి, మళ్ళీ చదువమ్మా. ఐశ్వర్యం చొప్పున, తన ఐశ్వర్యం చొప్పున ఎత్తాడు. తర్వాత మహిమలో అవసరాన్ని తీరుస్తాడు. కనుక ఆయన ఐశ్వర్యంలో నుండి ఎత్తాడు. రెండవది క్రీస్తు యేసునందు ఇస్తాడు. క్రీస్తు యేసునందు. మూడవది నీకు అవసరమైతేనే ఇస్తాడు. నువ్వు కోరేవని ఇవ్వడం. నీ కోరికలను తీర్చాడు దేవుడు. ఏం తీరుస్తాడు? అవసరాలు తీరుస్తాడు. అప్పుడు తృప్తి. నీకు అది అవసరం. బండి మీద వెళ్ళాలి, తొందరగా వెళ్ళాలి, చాలా ఇబ్బంది పడి బండి లేకపోవటం వల్ల చాలా వాటికి హాజరు కాలేకపోతున్నారు. అది అవసరం. కనుక దేవుడు ఆ అవసరం తీర్చాడు. అప్పుడు ఏముంటుంది మనకి? తృప్తి. అప్పుడు తృప్తి, సంతృప్తి. కనుక నీ అవసరాలు తీర్చబడడం కోసం, అంతేకాకుండా దేవుడు నీకు కాపరిగా ఉండి మందిరంలో మిమ్మల్ని నిలబెట్టి మీకు సంతృప్తి ఇవ్వడానికి ఇష్టపడతాడు. సరే, మనం ఎలా నేర్చుకోవాలి? పౌలు చెప్తున్నాడు మనం ఎలా నేర్చుకోవాలో కూడా అలా నేర్పిస్తున్నాడు. ఒకసారి చూద్దాం. నేర్చుకొని ఉన్నాను అనే పదాలు 11వ వచనంలో 12వ వచనంలో మనకు కనబడుతుంది. ఇది 11వ వచనం 12వ వచనం. నేర్చుకోవాలి. చూడండి అక్కడ పదాలు ఉన్నాయో లేదా? నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. కనుక పౌలుకు కొదువు లేదా? ఉంది. అయినప్పటికీ పౌలు అంటున్నాడు, నాకేదో కొదువు ఉందని నేను చెప్పట్లా. ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, తనకు ఉన్నదాన్ని బట్టి సంతృప్తి ఉంది. అంటే ఇక్కడ నేను చెప్పాను, ఇది ఊహలలో లేడు. ఫ్యాంటసీ అంటారు దాన్ని. ఊహల్లో ఉన్నాడు అనుకోండి, ఆడికి తృప్తి ఉండదు. ఫ్యాంటసీ, కళలు, పగటి కళల్లో ఉంటారు కొంతమంది. ఉన్నదాన్ని చూడరు, ఆ లేని దాన్ని చూస్తుంటారు అనమాట. ఆ లేని దాన్ని చూడటం, అందుకని ఇది ఇలా అయిపోయింది నా బతుకు అంటాడు ఒకడు. కొంతమంది ఆ లేని దాన్ని చూసి, చేతిలో 2 పిచ్చుకలు ఉన్నాయి, పైన కొంగలు ఎగురుతున్నాయంట. ఆ కొంగలను చూసి చేతిలో ఉన్న పిచ్చుకలను వదిలేసాడంట, కొంగలను చూసుకుంటా. దాన్ని ఏమంటారండి? కనుక ఊహల్లో ఉంటూ ఫ్యాంటసీలో. అందుకని అంటాడు, నేను వాస్తవంలో ఉన్నాను, నేనేది కలిగి ఉన్నానో నాకు తెలుసు, దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. నాకున్న తలాంత నాకు తెలుసు. నేను దాన్ని డాంబికంగా వాడినా, దాన్ని బడాయి కోసం వాడలా. నేనే చెప్తున్నా, నా కోసం చెబుతున్నా, పౌలు కాదు, నేనే చెబుతున్నా. నాకున్న దాంట్లోనే నేను పోల్చుకుంటా. నాకు దేవుడు ఎలా ఆశీర్వదించాడు, నాకు ఏది ఇచ్చాడు టాలెంట్, దాన్ని అభివృద్ధి చేయాలంతే. నువ్వు మెచ్చుకుంటావని చేయండి. నేను నువ్వు మెచ్చుకుంటావా? నువ్వు మెచ్చుకుంటే ఏంటి, మెచ్చుకోపోతే నాకేంటి? దేవుడు ఇచ్చాడు, అందుకని ఎవరిని పోల్చుకోను నేను. అవును, పోల్చుకోవాల్సిన అవసరం లేదు అసలు నాకు. అలాగని ఊహల్లో నేను తేలాడినా, ఎవరెవరినో అలా ఉన్న వాళ్ళందరినీ చూసుకొని నేను అనవసరం నాకు. అది నాకున్న స్థితిలో నేను సంతృప్తిగా ఉండడం, అది ఫస్ట్ పాయింట్. నేర్చుకోవాలంటాడు, అది నేర్చుకోవాలి మనం.
ఎప్పుడు ఎదుటోళ్ళని పోల్చుకోవడం, బలహీనపడిపోవడం, కలలు కనేయటం, బలహీనపడటం, డాంబికంగా వ్యవహరించాలని అనుకోవడం, వెంటనే బలహీనపడటం, అసంతృప్తికి గురైపోవటం. చాలామంది వాళ్ళు ఉన్న స్థితిలో సాటిస్ఫాక్షన్ లేదండి. ఇళ్ళున్నా, బళ్ళున్నా, డబ్బులున్నా, భార్యలకి బంగారం ఉన్నా, వాళ్ళ చేతుల్లో ఏదున్నా, వాళ్ళకి పొలం ఉన్నా అసలు సంతృప్తి ఉండదండి. వాళ్ళకి ఉండదు. ఎందుకు సంతృప్తి ఉండలేదు వాళ్ళకే? ఇవే కారణం. ఎప్పుడు అందుకని అంటాడు, నాకు సంతృప్తి ఉంది, నేర్చుకున్నాను నేను. అలా మనం అలవాటు చేసుకోవాలి దాన్ని. ఎలాగన్నాడు? నేర్చుకుని ఉన్నాను 2 సార్లు అన్నాడు కదా. ఇప్పుడు చూద్దాం. కొదువ కలిగి ఉన్నందున నేనే ఇలాగూ చెప్పట్లేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో, అది ఏ స్థితిలో ఉన్నానో అది ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిని బట్టి సంతృప్తిగా ఉండడం నేర్చుకున్నాను. నేను అందరూ కొనేసారు అప్పటికి కార్లు, ఆ తర్వాత కొన్నాను నేను. నా కారు అవసరాన్ని బట్టి సుమారుగా ఒక 20 సంవత్సరాలు పైగా బండి మీదే తిరిగాను నేను. బండి మీదే నాకు 2 యాక్సిడెంట్లు అయింది. బండి మీదే కాలు ఎరిగింది, బండి మీదే కాలర్ బోన్ ఎరిగింది. సో ఇవన్నీ బండి మీదే. ఎక్కడెక్కడ పెడన, ఎక్కడెక్కడ మచిలీపట్నం, కాకినాడ, గుంటూరు. అప్పుడు లేదు, కారులు లేవు. సో వాడటానికి బండి ఉంది. ఒక దైవజనుడు హెన్రీ గారు అని ఒక దైవజనుడు, ఆ దైవజనుడు చక్కగా తీసుకెళ్ళేవాడు. అంతకుముందు జయబాబు అని ఒక తమ్ముడు తీసుకెళ్తూ ఉండేవాడు. సో చాలామంది యవనస్తులు అలాగా తీసుకెళ్తూ ఉండేవారు, తీసుకొస్తూ ఉండేవాళ్ళు. సో దాన్ని అప్పుడు వాళ్ళు కార్లు ఉన్నాయి, నా కార్లు ఎందుకు లేవు అని ఎప్పుడు పోల్చుకోలేను నేను. అలా పోల్చుకుంటే సేవ చేయలేను నేను. ఏం చేస్తామండి, మనకి లేదు కదండి. అలాంటి బీద కోతలో కుయ్యలే నేను. బీద కోతలు అనమాట. నీవు ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండటం నేర్చుకోవాలి. అందుకని ఆ పాట రాశాడు స్టీవెన్ అన్నయ్య, నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకున్నా నీ కొరకై బ్రతికించు, కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పే. నాకు బెలూన్లు ఉన్న కార్లు లేవు. ఈ తగిలినవి అన్నీ ఒళ్ళంతా స్వచ్ఛపడిపోయింది బెలూన్లు లేని కారుల్లోనే. 29 కుట్లు పడిన పరిస్థితి బెలూన్లే, తలకాయ పగిలిన అన్నీ బెలూన్లు లేని కారుల్లోనే. సో నాకు బెలూన్లు లేవు, నన్ను ఎత్తికి పెట్టుకున్న బెలూన్ ఏం చేయను, ఇలాగ అయిపోయింది జీవితం, ఎవడో కారు ఇవ్వట్లా నన్ను అసంతృప్తితో బతుకుతావా? అది నీకు ఏ తలంతు ఇచ్చానండి, ఆ తలంతు వాడు, సంతృప్తితో ఉండు. తగిన కాలం మందు తగిన రీతిలో నేను హెచ్చిస్తా. పేతురు 1 పత్రిక 5:7. ఆ స్థితి లేనాడు అసంతృప్తిగా ఉంటాడు. నిరీక్షణ లేనివాడు. నిరీక్షణ అంటే పేతురు రాసిన 1 పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, 6-7 వచనాలు. ఆయన మీ గురించి చింతిస్తున్నాడు. అంటే మీ మీద బాధ్యత కలిగి ఉన్నాడు. ఆయన మీ చింత యావత్తు ఆయన మీద ఉండి, ఆయన నుండి చదవండి. ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనస్కులై ఉండండి, తగిన కాలమందు హెచ్చించున్నట్లు. కనుక సంతృప్తి ఎప్పుడు కలుగుతుంది? నిరీక్షణ ఉన్నప్పుడు. నిరీక్షణ అంటే సంతృప్తి. దేవుడు అవసరాలు తీరుస్తాడు. దేవుడు సహాయకుడు అని నమ్మితే, దేవుడు నాకు కాపరి అని ఎరుగుంటే సంతృప్తి ఉంటుంది. దేవుని మందిరం యొక్క దాని యొక్క ఆవశ్యకత నువ్వు ఎరుగుంటే నీకు సంతృప్తి ఉంటుంది. నువ్వు మందిరాల్లో బతికితే సంతృప్తి, నీకు ఆయన కాపరకుంటే సంతృప్తి, నువ్వు ఆయన సహాయకుడిగా ఉంటే సంతృప్తి, నువ్వు నిరీక్షణ కలిగి ఉంటే సంతృప్తి. కానీ నీ సంతృప్తి ఎందుకు లేదు? పిల్లలు ఎదిగినా సంతృప్తి ఉండదు, పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నా సంతృప్తి ఉండదు, మంచి వనరులు అన్నీ ఇళ్లల్లో అన్నీ సమకూర్చుకొని ఉంటాయి, ఇళ్లలో సంతృప్తి ఉండదు. వై? ఇంచేత మనం ఏదో ఇంకా ఫ్యాంటసీలో ఉన్నాం, ఇంకేదో ఎవరినెవరినో పోల్చుకుంటున్నాం మనం, ఇంకా కొంచెం డాంబికం మనలో ఉంది.
పౌలు అందుకని నేను నేర్చుకుంటున్నా. ఏమి నేర్చుకుంటున్నా? ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో ఉండటం నేర్చుకున్నా. ఇప్పుడు దేవుడు ఎవరో చెప్పారు, పలానా కారు ఉందండి, అది తీసుకోండి బ్రదరా, నేను 5 సంవత్సరాల నుండి వాడట్లేదు, వెరీ గుడ్. మీరు ఎలాగో మార్చాలనుకున్నారు కదా, అదే ఖరీదుకి ఇది వస్తుందండి, వెరీ గుడ్, తీసుకున్నాను. నేను మొన్నటి వరకు నాకు ఐడియా లేదు అసలు దానికి బెలూన్లు ఉన్నాయని. ఓహో, అంటే బెలూన్లు ఉన్న కారుకి కొంచెం ప్రమోషన్ వచ్చిందనండి, సాటిస్ఫాక్షన్ వెరీ గుడ్. ఇప్పుడు తీసుకుంటాం ఏంటండి, మీరు వీటిలో తిరగాలి అంటున్నాడు ఒక ఆయన. వీటిని ఏదో చెప్పాడు, అది 42 లక్షలు ఎంతో వాటిలో తిరగాలంట. నేను ఇల్లు అమ్ముకోవాలి, లేకపోతే ఇన్స్టాల్మెంట్లో నెలకి 80,000 కట్టాల్సి వస్తుంది, వందలని బ్రదర్. నేనున్న స్థితిలో సంతృప్తి ఉంటా. రెండోది చదువుదాం చూడండి. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తిగా ఉండగోరుతున్నాను. ఏ స్థితి అది? అందులో 2 విషయాలు రాశాడు చూడండి. ఒకటి దేన స్థితిలో ఉండ ఎరుగుదను, సంపన్న. ఆ 2 రాసుకోవాలి. ఏ స్థితిలో సంతృప్తి ఉంది, ఏది లేదు అనే చాలా ఇబ్బందికరమైన పని. ఓకే, అయినా సంతృప్తిగా ఉండు. ఒకవేళ కొన్నిసార్లు ఒకేసారి 25,000 పడిపోయినాయి, గవర్నమెంట్ వేసేసింది. అప్పుడున్న సంతోషం లేనప్పుడు 4 నెలలు తిట్టేసి 5వ నెలలో పడేసరికల్లా సంతోషపడిపోకూడదు. ఏంటంటే అంటే నీ డబ్బును బట్టి సేవ చేసావు నువ్వు. అంటే గవర్నమెంట్ ఇచ్చి 5,000తో సేవ చేయలేను, కానీ ఏం సేవ చేస్తామండి, వేసేవాళ్ళు కూడా వేయట్లేదండి. మరి ఒకేసారి 5,000 పడి 25,000 ఒకేసారి పడినా పడలేదా? అబద్ధం ఆడకూడదు మనం. అమ్మయ్య గోడ కట్టుకోవటానికి వీలైందండి, అమ్మ బిల్లు కట్టుకుంటానండి, మెడికల్ బిల్లు అంటున్నాడు ఒక. వెరీ గుడ్. మరే ఉన్నప్పుడే సంతోషం, లేనప్పుడు డబ్బు మీద లేదు నీ సేవ. డబ్బును బట్టి కాదు, 100 రూపాయల కోసం కాదు సేవ. మన జీవితం అనేది దేవుని మీద ఆధారపడి ఉంది. ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, లేవచ్చు, లేకపోవచ్చు, చూడవచ్చు, ఉండకపోవచ్చు. సహవాసం, సన్నిధి, దేవుడిచ్చిన ఆజ్ఞ, పిలుపు, ఏర్పాటు, దీని మీద ఆధారపడి ఉండాలి. నిజంగా అంటాడు, నేను అలా నేర్చుకున్నా. దీనుడిగా దీనస్థితిలో ఎరిగి ఉన్నాను, సంపన్న స్థితిలో కూడా ఎరిగి ఉన్నాను. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకున్నారు అసలు నిజంగా మనం. అలా బ్యాలెన్స్ చేసుకున్నామంటే సాటిస్ఫాక్షన్ మీద. మనస్సున నెమ్మది పొందుట కన్నను మరి ఏ భాగ్యము కలదన్నా. మనసులో నెమ్మదిని పొందడాన్ని మించిన భాగ్యం ఈ లోకం లేదే. నేను ఖచ్చితమైన పరిస్థితుల్లో తప్పక అనంతపురం వెళ్ళాలి. నేను అలాంటి ఒక క్రిటికల్ పరిస్థితుల్లో ఉన్నప్పుడు తమ్ముడు సుందర్ సింగ్ కాలు ఇరిగిపోయి కుట్లేసుండి రాడ్లు పెట్టుంటే చేతిలో అటు ఇటు హ్యాండిల్స్తో నా దగ్గరికి వచ్చాడు క్యాంపులోకి. తప్పని పరిస్థితుల్లో సింగిల్గా కష్టం అని అన్నందుకు పామూరు నుండి అలా దర్శి మీదగా అలాగా గుంతకలు వచ్చాడు. అన్నయ్య మీరు రావాలి, నేను సింగిల్గానే ఉన్నాను, మన ఇద్దరం కలిసి చేయాలి. అది నైట్ బయలుదేరితే 2 గంటలకి విజయవాడ చేరి 2 గంటల నుండి జర్నీ సాగుతూ ఉంది. అనంతపురం వెళ్ళాలి, విజయవాడ టు గుంటూరు, గుంటూరు నుండి మార్కాపూర్ నుండి నంద్యాల నుండి బనగానపల్లి నుండి ఇక మధ్యలో ఇంకో ఊరు, అక్కడ నుండి అనంతపురం, చిత్రదుర్గ నుండి అనంతపురం. నేను వెళ్ళేసరికల్లా 5:30 అయింది. రాత్రి 2 గంటలకు వెళితే 5:30 సాయంత్రం 5. అన్ని పల్లె వెలుగులే. ఎక్స్ప్రెస్లో పల్లె వెలుగులో రోజుల్లో ప్రయాణం, భయంకరమైన ఎండల్లో. కానీ ప్రభువు తీసుకెళ్ళిన తీరు అంత గొప్పది. సో వాళ్ళు అసలు గతం ఆ జరిగిన రోజులు మర్చిపోయారు వాళ్ళు. ఒక్కరోజే నేను వెళ్తా ఉన్నదే మర్చిపోవటం. అంటే మన అసెంబ్లీ అది, అనంతపురం అసెంబ్లీ. సో గుర్తు చేస్తున్నా, చాలా సాటిస్ఫాక్షన్ నాకు. నేనున్న స్థితిలో ఎంత ట్రై టు మై బెస్ట్, ఎక్కడ బ్రేకేజ్ లేకుండా ఉన్న కట్ జర్నీ అయినప్పుడు కూడా టైం వేస్ట్ చేయకుండా అలాగా అది ఉండాలి. మళ్ళా నేను చెయ్యాలి. రాత్రి ఎక్కడ నుండి వచ్చా? ప్రొద్దుటూరు నుండి వచ్చారు రాత్రి.
రాత్రి పొద్దున్న ఎన్ని గంటలు దిగాను? 7:30కి. రండి అన్న నేను ఉంటానులే అన్నది. 5:30కి దిగా. వెంటనే బ్రదర్ రాజు గారు 5:30కి అక్కడ నుండి నన్ను తీసుకొచ్చారు. ఇంటికి వచ్చేసరికి ఎంత అవుద్ది? 8:30కి చర్చి, 8:29కి చర్చిలో ఉన్నాము. సో మనకు అది ఉండాలి. ఏమైంది నీ అలసట? నీ శరీరం, ఇది శరీరం కదా, గేది చర్మమా ఇది? నాది నీది ఏంటి? నాకన్నా వయసులో పెద్దోళ్ళు వీళ్ళంతా నేను పెద్దోండి కదా, వీళ్ళందరిలో కొంచెం ఒకళ్ళే ఉన్నారు అక్కడ, ఎవరు లేరు అంతకన్నా పెద్దవాళ్ళు. నన్ను చూసి చేయండి రా అన్నా. నేను అలా నేర్చుకొని ఉన్నాను. కనుక నెక్స్ట్ ఇంకొక విషయం చెప్పాడు. తర్వాత ఏమన్నాడు? ప్రతి విషయములో అన్ని కార్యాల్లో, ఈ రెండో అన్ని కార్యాల్లో అని మళ్ళీ వివరణ ఇచ్చాడు. 2 ఏంటి చెప్పండి? అన్ని కార్యాలంటే ఏంటి? అన్ని కార్యాల్లో కడుపు నిండి ఉండుటకును, ఆకలి కలిగి ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమి కలిగి. చూడండి, ప్రతి విషయంలో ఒక్కోదానికి 2 చెప్తున్నాడు. చెప్పండి. మొట్టమొదటి ఏంటి? కడుపు నిండి ఉండుటకును, రెండోది ఆకలి, తర్వాత సమృద్ధి కార్యాల్లో, లేమి విషయాల్లో. అసలు చూడండి, అసలు ప్రతి విషయంలో కడుపు నిండా ఉన్న విషయాలలో. ఈరోజు చర్చికి వెళ్ళా, వాళ్ళు బొబేట ఏమి సంఘం అండి అది? ఏమి సంఘం అంటే బొబాయ్ కనపడుతుంది అక్కడ. అంత ఎండలో వెళ్ళామా? మంచినీళ్ళే వెళ్ళలేదండి. అంత ఎండలే కదా, మజ్జిగ చేయొచ్చు కదా. కోడిగుడ్డు పెట్టారు, దాని తల్లి ఏమైంది అని అడుగుతున్నాడు ఒక ఆయన. అంత దూరం వెళ్ళానా, భోజనాలు పెట్టారు దైవజనులకి, కోడిగుడ్డు పెట్టారు. దాని తల్లి ఏంటి? కోడిగుడ్డు తల్లి ఏంటండి? కోడి పెట్ట మాట్లాడరేంటండి? అంటే కోడి మాంసం ఏదని చెప్పడానికి అనమాట. ఆకలి, కడుపు నిండా ఉండటం తెలుసు. అలాంటి స్థితికి ఇంకా మనల్ని తీసుకురాలా. నిజంగా అవసరమైతే ఒకవేళ లేకపోతే వెంటనే ఇంటికి పరిగెత్తుకొని వచ్చి, ఇంటి దగ్గర కూడా ఉండకపోతే నెక్స్ట్ వెంటనే మన ఆంధ్ర హోటల్కి వెళ్ళిపోవటం, అక్కడ పోయి లేకపోతే ఆదివారం కదని ముబారక్కి వెళ్ళిపోవచ్చు, అందుబాటులో ఉంది. కానీ కడుపు నిండా ఎరిగి ఉన్నాను, ఆకలి కొని ఉండటం కూడా ఎరిగి ఉన్నాను, అన్ని కార్యాల్లో సమృద్ధిగా ఎరిగి ఉన్నాను, లేమి కలిగి ఉండటం నేర్చుకున్నాను నేను. చూడండి అక్కడ తర్వాత ఉన్నాను. కనుక ఇక్కడ రాస్తున్నమాట, తన యొక్క ఏ స్థితిలోనైనా ఇవి నేను నేర్చుకున్నాను అని అంటూ ఇక్కడ రాస్తూ మంచి పదం వాడాడు. 13వ వచనం, నన్ను బలపరచువాని అందే. అది ఇది అంటే దేవుడు నన్ను బలపరుస్తాడు. దేవుడు బలపరచు. దేవుడు బలపరిచినప్పుడు మనకు సంతృప్తి. నిజంగా నేను మొన్న అనంతపురం వెళ్ళినప్పుడు మధ్యలో ఎక్కడో బాదం పాలు తాగా, అంతే. నాన్ స్టాప్కి వెళ్ళిపోతా ఉన్నాను. 5:30 వరకు నేను టిఫిన్ చేయలేదు, భోజనం చేయలేదు, నాన్ స్టాప్కి వెళ్ళిపోతాను. అందుకోవాలి అసలు 5:30 లోపు. 5:30కి పప్పెట్ షో జరుగుతుంటుంది అక్కడికి, లోపే క్యాంపు లోపల అందుకోవాలి. కానీ నాకు అలా అనిపించలేదు, అలా వెళ్ళిపోతాను అన్న. తల్లి వెలుగులో నిద్రపోలేం మనం, మీకు తెలుసు ఆ విషయం. అందులో మధ్య డోర్ ఉంటుంది, అది కదా, తెలుసు కదా. ఓకే, మధ్యలోనే ఒక డోర్ ఉంటుంది. సీట్లు నిద్రపోవటానికి వీలుగా పైకొండ రాడ్ ఉంటుంది అనమాట. నిద్రపోయావా
తలకాయ రాడ్డు కన్నా తగలాలి, లేదా అద్దానికన్నా తగలాలి, పక్కోడికన్నా తగలాలి. అది అలాంటి కండిషన్. 14 గంటల ప్రయాణం, 14 గంటల బస్సులోని ప్రయాణం పల్లి వెలుగులో. సో దేవుడు బలపరచం. వాళ్ళు అడిగారు రాత్రి, ఎవరు యాక్టివ్గా ఎలా ఉన్నారంటే దేవుడే బలపరచం. కనుక మన శరీరాన్ని అలా నలగొట్టుకోవాలి అంటాడు పౌలు. అందుకై నా శరీరమును నలగొట్టుకొంచున్నాను అంటే అర్థమేంటి? నలగొట్టుకోవటం అంటే మసాజ్ చేయించుకో, అక్కడికి వెళ్ళని కాదు అక్కడ అర్థం. న్యాచురల్స్కి వెళ్ళి మసాజ్ చేయించుకోనానా అని కాదు అక్కడ అర్థం. అలవాటు చేసుకో. అలాగా 10 కల్లా తూగిపోతుంటే ఎలాగండి సేవకుడు? 11 కల్లా ఉండలేకపోతున్నాడు సేవకుడు. హోల్ నైట్ ప్రేయర్ పెడితే ఏముంటుంది? ఇంకా నువ్వు నాన్న హోల్ నైట్ ప్రేయర్కి రారా అంటే నిద్రపోతున్నారు వాళ్ళు. ఎలాగండి? ఎలాగైతే ప్రతిరోజు నిద్ర లేని జీవితం ఉందనుకోండి, అది వేరు. ప్రతిరోజు నిద్ర లేని వాడి జీవితం కూడా ఎలా ఉంటుంది తెలుసా? ఎక్కడ అనుకుంటే అక్కడ నిద్రపోగలడు, ఎక్కడ మెలకుగా ఉండాలంటే అది శిఖరమణి గారిది శరీరం. ఆయన అనుకునేవాడిని నేను అసలు నేను ఎలా నిద్రపడుతున్నాను. ఇప్పుడు అర్థమవుతుంది నాకు కూడా. నా భార్యని అడగండి, చెప్తుంది. అరగంటలో లేవాలంటే అరగంటలో లేస్తా. 4 అయింది, 5 గంటలకు లేవాలి అంతే. మనసే చెప్పేద్ది, టప్మని లేచిపోతాను అంతే. 5 గంటలకి బాడీ అనమాట. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, మన నిద్రపోవచ్చు వెంటనే అక్కడ. అలాగ బాడీ అలవాటైపోయింది. మన శరీరం మన ఆధీనంలోకి వచ్చేయాలి. శరీర ఆధీనంలో నువ్వు ఉండకూడదు. నిద్ర చేస్తున్నానయా అంటే ఎలాగా? ఒరే చెప్తున్నాను రా, క్లాస్ చెప్తున్నానంటే నిద్రపోతానంటే ఎలాగెళ్ళి? కనుక మన అధీనంలోకి శరీరం రావాలి. నేర్చుకొనిచున్నాను, అది ఈ పదం. నేర్చుకోవడం ఇష్టం ఉండదు మనకి, మార్చుకోవడం అసలు ఇష్టం ఉండదు. కనుక దేవుడు నన్ను బలపరచం. దిస్ ఇస్ ద 4th వెరీ ఇంపార్టెంట్. సాటిస్ఫాక్షన్, సంతృప్తి కలిగిన మనస్మరణ, ద లాస్ట్ వన్, చివరిది. ఇప్పుడు మనం చూద్దాం 14 నుండి. అయినను నా శ్రమల్లో మీరు పాలు పంచుకున్నది మంచి పని. మీరు నాకు చాలా సహకారంగా ఉన్నారు, సహాయం చేస్తున్నారు. దాతృత్వ మనసు ఉంది మీకు. అబ్బాబ్బాబ్బా చెప్తున్నాడు. పరిశుద్ధమైన ఈ యొక్క మనస్సులో దాతృత్వం చాలా ప్రాముఖ్యం చెప్తున్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింప ఆరంభించి మాసిదోనియాల నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలో పుచ్చుకొని విషయంలో మీరు తప్ప అంతే. ఇక 4వది సహకారం. 5వది 4 సంతృప్తి. 5వది దాతృత్వం. దాతృత్వం అంటే బాగుంటుంది, సహకరించే. లేకపోతే దాతృత్వము సహకారం, దాతృత్వ సహకారం ఇంకా మంచి పదం. ఇక్కడ చెప్తున్నాడు, వాళ్ళ గురించి చెప్తున్నాడు. ఫిలిప్పీయులు ఎలాంటి దాతృత్వం కలిగి ఉన్నారో మీ గతంలో చెప్పాను, మళ్ళీ ఇక్కడ గుర్తు చేయాల్సింది. ఇక్కడ అంటాడు అది మంచి పని. అది తెలుసుకోవాలి. సహకారంగా ఉండాలా ఇతరులకి? ఉండు, అది మంచి పని, ఇట్స్ గుడ్ థింగ్. నువ్వు అలా సహకారంగా ఉండడం మంచి పని అన్నాడు కదా, మంచి పని. తర్వాత అది 14వ వచనం. 15వ వచనం. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింప ఆరంభించినప్పుడు మాసిదోనియాల నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలో పుచ్చుకొని విషయంలో మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పాలివారు కాలేదు. ఇచ్చు విషయంలో ఇది 14వ వచనం. 15వ వచనం. అసలు వాళ్ళు ఎంత దాతృత్వంతో ఉన్నారో ఒకసారి చెప్పాలి. మీరు పౌలు ఫిలిప్పీ నుండి మొదలయ్యాడు. ఫిలిప్పీ నుండి తెస్సలోనికకి వచ్చాడు. తెస్సలోనిక నుండి బెరయకు వచ్చాడు. బెరయ నుండి ఏథెన్స్కి వచ్చాడు. ఏథెన్స్ నుండి కొరింథీకి వచ్చాడు. కొరింథీ నుండి ఎఫెసీకి వచ్చాడు. ఇది జర్నీ. పౌలు 2వ దండయాత్రలు. పౌలు తెస్సలోనికలో ఉన్నప్పుడు ఫిలిప్పీలు పౌలుకు సహాయం చేశారు. తెస్సలోనికలో గుడారాలు కుట్టుకొని బతికాడు.
తెలిసి అయ్యో తెస్సలోనికలో మరి 3 వారాలు ఉన్నాడు, అతనికి సహాయం చేద్దాం మనం అనని అక్కడికి ఫిలిప్పీ నుండి తెస్సలోనికెళ్ళి సహకరించారు. సరే ఏదో దగ్గర ఉన్నారు కాబట్టి సహకారం అని అనొచ్చు. పౌలు ఆ తర్వాత కొరింథీకి వెళ్ళాడు. పౌలు, శీల, తిమోతిలక. అసలు జరిగిన విషయం ఏంటంటే వీళ్ళందరూ కలిసి తెస్సలోనికంటే బెరయ వెళ్ళారు. బెరయ అయిన తర్వాత పౌలుకి బాధ కలిగింది. తెస్సలోనికి వెళ్ళి తరిమేశారు అనమాట. బయటికి వెళ్ళిపోవాల్సిందే, కుదరదని జామీన్ లెటర్ రాసుకున్నారు. అక్కడ యాసోని ఇంట్లో కోటాలు పెడుతుంటే బాధ కలిగి ఇంకో మీరంతా మళ్ళీ వెనక్కి వెళ్ళండి అని బెరయ నుండి వీళ్ళందరినీ వెనక్కి పంపి పౌలు ఒక్కడే తీసుకెళ్ళాడు. బెరయ నుండి మిగిలిన వాళ్ళందరినీ వెనక్కి ఎవరో తిమోతి, లూకా, శీల వీళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయారు. ఓన్లీ పౌలు మాత్రమే ఏథెన్స్ వెళ్ళాడు. ఇది అయిన తర్వాత పౌలు ఏథెన్స్ తర్వాత డైరెక్ట్ కొరింథీకి వచ్చేసాడు. వీళ్ళు బెరయ చూసుకొని అదే తెస్సలోనికే చూసుకొని బెరయ నుండి తెస్సలోనికి వచ్చి కొరింథీకి వచ్చారు. కొరింథీలో కలుసుకున్నారు పౌల్ని. ఇక్కడ మళ్ళీ 4 ఉన్నారు. కొరింథీలో ఉన్నప్పుడు కూడా కొరింథీ అసలు చేర్చుకోలేదు, భయంకరమైన పట్టణం అది కొరింథీ పట్టణం. అక్కడ ఉన్నప్పుడు ఈ ఫిలిప్పీ వాళ్ళు ఇక్కడ గమనించాలి, అలాంటి పరిస్థితుల్లో ఈ ఫిలిప్పీ వాళ్ళు కొరింథీకి సహకారం పంపారండి. ఏదో పక్కనున్న తెస్సలోనికే పంపడం కాదు, ఇక్కడ ఇది సహకారం ఇదే సహకారం ఫిలిప్పీ నుండి కొరింథీకి వెళ్ళింది. కొరింథీ సహకారం ఏంటండి ఇది? ఎక్కడో పక్కన యూత్ మీటింగ్ జరుగుతుంటే ఒక 100 రూపాయలు ఇవ్వలేని వాళ్ళు హైదరాబాద్ నుండి వచ్చి సేవ జరుగుతుంది అని అంటే 10,000 రూపాయలు ఇస్తున్నారండి. యూత్ మీటింగ్కి ఒక 500 ఇవ్వలేని వాళ్ళు 10,000 ఎలా ఇచ్చారండి? ఇక్కడ సేవ కనపట్టలేదు మనకే. ఇక్కడ చిన్నపిల్లల సేవ కనపట్టలేదా? బిస్కెట్ ప్యాకెట్ కొనిచ్చారు ఎప్పుడన్నా చిన్నపిల్లల సేవకి? బిస్కెట్ ప్యాకెట్. సండే స్కూల్కి ఎప్పుడన్నా ఒక చాక్లెట్, ఆ కూర్చున్న 10 మందికి 10 5 స్టార్ చాక్లెట్ ఎప్పుడైనా కొనిపెట్టారా? లైన్లో నిలబడి ఆశీర్వాదం కోసం చెక్క మొక్కకు ఫోటో ఉంటుందని. ఏంటండి ఇది? ఇంత సిగ్గులేని విషయాలండి ఇవి. ఇదేనండి సహకారం, మనం ఇచ్చే దాతృత్వం. అందుకే ఈరోజు సేవకులకు వచ్చి చెప్పా, 29, 30, 31, 33వ చిల్డ్రన్ క్యాంప్ జరుగుతుంది. 32 సంవత్సరాల నుండి నడిపిస్తున్నాను సంఘంతా. 32 సంవత్సరాల నుండి. మీ చర్చిలో వార్షికోత్సవాలు ఎన్ని పెట్టావు నువ్వు? ఎన్ని పెట్టావు వార్షికోత్సవాలు నీ చర్చిలో? అసలు చర్చికి ఒక కూటం జరిగిందా? ఒక చర్చ్ అనేదని ఉంటే అందులో వార్షిక కూటికి జరిగిందా? ఎన్నిసార్లు పెట్టావు నువ్వు కూటాలు? నీకు దర్శనం ఏంటి? ఏ దర్శనాన్ని కొనసాగించుకుంటున్నాం మనం? అసలు కనీస బాధ్యత ఉందండి, దాతృత్వం ఉందండి. ఏంటండి ఫిలిప్పీ సంఘం అంటే అంత అద్భుతమైన సంఘం. ఇక్కడికి వెళ్ళి సహాయం పడ్డారండి. మీ దాతృత్వం చాలా గొప్పది. అక్కడికి వెళ్ళి ఎలా సహాయపడ్డారో అది చూపించాలి. మీరు తెస్సలోనికే సహాయపడ్డారని ఇక్కడ రాశాడు కదా. కొరింథీ 2వ పత్రిక రండి. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం మరియు 9వ వచనం. మీ యొద్ద ఉన్నప్పుడు అంటే కొరింథీలో ఉన్నప్పుడు 11:9 అండి. మరియు మీ యొద్ద ఉన్నప్పుడు 8 నుండి చదువుదాం. మీకు పరిచర్య చేయుటకే నేను ఇతర సంఘముల వలన జీతం పుచ్చుకొని వారి ధనము దొంగిలిన వాడిని తిని. ఇతర సంఘాలలో నాకు సహాయం చేస్తున్నారు, నేను వాళ్ళ దగ్గర నుండి దొంగతనం చేస్తున్నానేమో అనిపిస్తుంది నాకు. వాళ్ళు డబ్బు తీసుకొచ్చి ఇస్తున్నారు, అక్కడ నుండి ఫిలిప్పీ నుండి కొరింథీకి తీసుకొచ్చి ఇస్తున్నారంట. చూడండి, బాధపడుతున్నాడు పౌలు. మరియు నేను మీ వద్ద ఉన్నప్పుడు నా దగ్గర నేను అక్కర కలిగి ఉండగా నేను ఎవరి మీదనూ భారం మోపలేదు. మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి. మాసిదోనియా ప్రాంతం నుండి ఫిలిప్పీ నుండి కొరింథీకి వచ్చి నా అక్కర తీర్చారా అని కొరింథీలకు రాస్తాడు. మీకు ఉందంటారా ఆ ధర్మం? తెలుసా మీకు? మీ దగ్గర ఉన్నాను నేను, మీ దగ్గర నేను ఉన్నానా? ఫిలిప్పీ నుండి వచ్చి నాకు సహాయం చేయాలి వాళ్ళు. మీ దగ్గర ఉన్నానా?
చిల్డ్రన్ క్యాంపులకి ఎవరో బయట నుండి క్యాంపు జరుగుతుందని ప్లేట్లు పెడితే ఇదిగోండి 500 రూపాయల కానుకలు వాడండి మీ చిల్డ్రన్ క్యాంప్ కనాలా? మీ పిల్లలకి చెప్తుంటే, మన సంఘాల్లో పిల్లలకి చెప్తుంటే ఏదండి దాతృత్వం ఏదండి? సరే, అక్కడ వదిలేండి. పౌలు 61లో ప్రస్తుతం రోమా జైల్లో ఉన్నాడు. రోమా జైలు అంటే సుమారు ఫిలిప్పీ నుండి 800 మైళ్ళు రోమా జైలు. ఫిలిప్పీ నుండి నేను వెళ్తాను పౌలు అనే దగ్గరికి. అతను రాజకీయ ఖైదీ, అతనికి సహాయం చేయొచ్చు, లోపలికి వెళ్ళి సహాయం చేయొచ్చు. అలాగా నేను వెళ్తానని ఎపఫ్రోదితు ఫిలిప్పీ నుండి పౌలు దగ్గరికి వెళ్ళాడండి జైలుకి. ఎపఫ్రోదితు ఏంటండి దాతృత్వం అంటే? ఎప్పుడైనా ఒక దైవజనుడి విషయంలో అలా సహకరించారా? మంచిది, సహకరించాలి. సేవ విషయంలోనండి, ఒక రాత్రి అన్నయ్య నీతో పాటు వస్తాను అన్నయ్య, ఆ రాత్రి వెళ్ళటం, కారులో నిద్రపోతున్నాడు, వస్తానన్నవాడు వచ్చాడు, మంచిదే. వచ్చి కారులో నిద్రపోవటానికి నాతో ఎందుకంటే రావటం అండి? వచ్చి రావటం మంచిదేనండి. డ్రైవర్ నిద్రపోతున్నాడంటే వేరు. డ్రైవర్ నిద్రపోవాలి ఖచ్చితంగా. నేను నిద్రపోతున్నప్పుడు మెలుకుగా, తను మెలుకుగా ఉన్నప్పుడు నిద్రపోవాలి. కనుక అది, కానీ నాతో వచ్చింది దయచేయండి. అప్పుడు అడిగాను, బ్రదర్ ఎందుకు వచ్చారు బ్రదర్ అని. అదే రావాలన్నారు కనుక వచ్చానండి. అలాగైతే నేను రావాలందే, నువ్వు మేలు పొందడానికి కోసం సహకరించాయా. ఎపఫ్రోదితు ఒక సంగతి తెలుసా? ఎపఫ్రోదితు ఇక్కడ చచ్చిపోయాడే, చచ్చిపోయే పరిస్థితి ఏర్పడింది ఎపఫ్రోదితుకి. అక్కడ చచ్చిపోతాడేమో అనుకున్నాడు పౌలు, భయపడ్డాడు. అసలు అది రాశాడు అసలు 3వ అధ్యాయంలో. ఎపఫ్రోదితు చచ్చిపోతాడేమో అని అనుకున్నాను. ఏం జవాబు చెప్పాలి? ఫోన్లు ఏమీ లేవు, మనుషులు వెళ్ళటమే. ఎలాగసలు ఏమైపోయాడు? అక్కడికి వెళ్ళాడు అంతే, పౌలుకు సహకరిస్తూ. చదవండి అన్నమాట, ఫిలిప్పీ పత్రికలో రాశాడు వాళ్ళకి. చూడండి అక్కడ అన్నమాట, ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయం, 3వ అధ్యాయంలో 25. మరియు నా సహోదరుడు, జతపనివాడు, నా తోటి యోధుడు, మీ దూత, నా అవసరానికి ఉపచరించిన వాడని ఎపఫ్రోదితు మీ యొద్దకు పంపుట అగత్యమని నేను అనుకుంటున్నాను. మీ దగ్గర పంపించేస్తానేక, ఎందుకంటే అతడు రోగి అయినని మీరు వింటిరి గనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగులు అపేక్షణ కలగని విచారపడుచున్నాడు. నిజంగా అతడు రోగి చావునకు సిద్ధమై ఉండెను, కానీ దేవుడు అతన్ని కనికరించాను. అతన్ని మాత్రమే కాక నాకు దుఃఖం మీద దుఃఖం కలగకుండాటకే దేవుడు అతన్ని కనికరించాను. అంటే అతడు చచ్చిపోతే ఇక దుఃఖం మీద దుఃఖమే. అక్కడికి వెళ్ళి పరిచర్య చేయడానికి వెళ్ళాడురా, పరిచర్య చేసాడు, ఎలాగైపోయాడురా అని. చూసారా నేను ఎందుకు గురి చేస్తానంటే ఎంత దాతృత్వం ఫిలిప్పీ సంఘం కలిగి ఉంది. 2:25 అండి, సారీ 2:25, 3వ అధ్యాయం అంటున్నాను నేను, 2:25, 2వ అధ్యాయం. కనుక గుర్తుపెట్టుకోండి, దీన్ని మనం ధ్యానం చేసాం. అదండి దాతృత్వం. ఈ దాతృత్వాన్ని గురించి చెబుతాడు. పాలు పుచ్చుకుంటే మంచిది. మీరు 2 సార్లు నన్ను ఆదుకున్నారు. తర్వాత వచనం 17వ వచనం అంటాడు, ఇది రెండవది. ఇచ్చు విషయంలో మీరు టాప్. 17వ వచనం చూడండి, 17వ వచనం తర్వాత వచనం, విస్తారమైన ఫలం మీకు కలుగుతుంది. విస్తార ఫలం ఎవరిస్తారండి? నన్ను ఆశీర్వదించింది దేవుడు, నేను చేస్తున్న పరిచర్యను బట్టి, అంతే. విస్తారమైన ఫలం నీకు కలుగుతుంది, రిజల్ట్ ఉంటుంది నీకు. నువ్వు అలా పరిచర్య చేయి, నువ్వు రిజల్ట్ ఉండకపోతే అడుగు. నువ్వు అలా సేవకులకి చేయి, నీకు రిజల్ట్ ఉండకపోతే నిస్వార్థంగా చేయాలి. నిస్వార్థంగా ఎంత చేస్తున్నా పాలనే పట్టించుకోడారా బాబా. ఉదయం నుండి అది ఆయన పట్టించుకున్నాడు. నేను మర్చిపోతా. పాలనే పట్టించుకోకూడదు. ఈసే కోసం చేయాల్సింది మనం. దేవుడు పట్టించుకుంటాడని చేస్తున్నాను సేవ అని అడిగాను నేను మిమ్మల్ని. మా నాన్నగారు కూడా ఎప్పుడు నన్ను మెచ్చుకోరు. ఎప్పుడు వచ్చావా, రైట్, వెళ్ళు, అక్కడికి వెళ్ళు, పుట్ల కడుకుని వెళ్ళు అనుకుంటారు. చేసావా, రైట్, మంచిదే. ఎందుకంటే మెచ్చుకుంటే అక్కడ ఆగిపోతాడు అంతే. అదే ఆయన మెథడాలజీ. ఒక ప్రసంగం చేశాను అనుకోండి, సూపర్, అసలు ఏం పాయింట్లు చెప్పాడండి, ఇలాంటి పాయింట్లు అని అన్నారు మా నాన్నగారు. ఎప్పుడు అలాగన్నామా ఇక బైబిలే తీడాడు. అందుకని మంచి వర్తమానం విన్నాం, వెరీ గుడ్. నాకు కూడా కొత్త అనిపించింది. రైట్ నాన్న, అంతే. అది కొంచెం ప్రోత్సాహకరంగా, ఇంకా బాగా రెడీ ఎవరా, ఇంకా అలాంటి చెప్పరా అంటే అంతవరకే.
అది ఇక ఉబ్బి తబ్బిపోయాడంటే 12 సంఘాలు అదే చెబుతుంటాడు వెళ్ళి. 12 సంఘాలు ఏంటారు, మొన్న కూడా అదే చెప్పాడారా, నిన్న కూడా అదే చెప్పాడారా అంటే అక్కడ మెచ్చుకోలేరుగా. ఇక అదే ఇంకో దానికి సిద్ధపడదేక, ఇంకదే బాగుంటుంది అనమాట. విస్తార ఫలం కలుగుతుంది. నెక్స్ట్ తర్వాత వచ్చిన నాకు తక్కువ లేదు. పౌలు అంటున్నాడు నాకేం తక్కువ లేదు, మీరు చేసిన స్థితి చదువుదాం చూడండి అక్కడ. దాంతో మనం క్లోజ్ చేసుకుందాం, పత్రిక క్లోజ్ అయిపోతుంది మనకి. చూడండి అక్కడ అన్నమాట, నాకు సమస్తము విస్తార ఫలం 17-18 వచ్చాను, నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉంది. అబ్బా అబ్బా అబ్బా, పౌలు యొక్క సంతృప్తి ఎంత గొప్పదంటే, నాకు సమృద్ధిగా ఉందా, నాకు సమృద్ధిగానే ఉంది. కానీ మీరు పంపారు చూసారా, అవి ఎంత గొప్పవి అంటే ఎఫ్రోదితుతో పంపారు కదా మీరు. ఎక్కడికి పంపారు? జైలుకి పంపారు. ఎక్కడ పిలిపి, ఎక్కడ జైలు అండి. కనుక సేవకుల పట్ల సంఘం, లేక దైవజనుల పట్ల సహోదరులు కలిగి ఉండవలసిన దాతృత్వం, ఈ దాతృత్వం నువ్వు నిజంగా అలా నీళ్లు పోయి నీకు నీళ్లు పోయి పడతాయి. మనకి ఫేవరెట్ ఎవడో చూసుకుంటా ఉన్నాడు, ఆడికే సహకారం ఇస్తాడు. మనల్ని పొగిడేవాడు, మనకు డొమ్ములు కొట్టేవాడు, మనల్ని బాగా నూనె రాసేవాడు, మనకు సెంటు కొట్టేవాడు, మనల్ని మైకులు ఉబ్బి తబ్బిబ్బు చేసి వెళ్ళాడు. అదేనా సేవ అంటే, సర్వీస్ అంటే? దేవుడి కోసం చూస్తున్నప్పుడు మనుషుల నుండి రిజల్ట్ తీసుకుంటున్నాడు నువ్వు. ఇదేనా సహకారం అంటే? ఏంటి సహకారం అంటే? అందుకు చెప్తున్నాడు ఇక్కడ, మీరు నాకు పంపించారు, చాలా సమృద్ధి ఉంది. ఆ పంపించిన దేవుని దృష్టిలో ఎలా ఉన్నాయో చదవండి. ఇప్పుడు అది తెలుసుకుంటే మన పత్రిక అయిపోయినట్టే. చదవండి, అక్కడ చక్కని విషయాలు చెప్పాడు వరుసగా. మనోహరమైన సువాసన. నేను అనుకున్నాను సెంట్లు పంపారేమో, సెంట్లు పంపారండి వాళ్ళు. ఇది జైల్లో సెంట్లు కొట్టుకుంటాడండి. మనోహరమైన సువాసన ఏంటండి మీరు పంపించినవి? ఏమీ తక్కువ లేకుండా మనోహరమైన సువాసన, దేవునికి ప్రీతికరం అంట. రెండవది దేవునికి ప్రీతికరం. తర్వాత ఇష్టమైన యాగం. మీరు పంపించిన ఊరగాయ పచ్చళ్ళని కాదు అక్కడ అర్థం, ఏ పదార్థమైనా కావచ్చు కాక జైల్లో వాళ్ళు తినటానికి. మీరు పంపించిన చూడండి ఇక్కడ 3 మనోహరమైన సువాసన. దేవుడికి దహన బలి అర్పిస్తున్నప్పుడు దహన బలి ఆయనకి మనోహరమైన సువాసన. ఇక్కడ అంటాడు మీరు పంపించిన వస్తువులు నాకు మనోహరమైన దేవుడికి అది అర్పించింది, దైవజనుడికి ఇచ్చింది వాళ్ళు. దేవునికి అది ప్రీతికరం అంట, దేవునికి ఇష్టమైనంట. ప్రీతికరమైన సేవ అంటే అది. పౌలు అందుకే హెబ్రీలకు రాస్తాడు, వినయ భయభక్తులతో ప్రీతికరమైన సేవ చేయండి అని. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం చూడండి 29. మనము నిశ్చలమైన రాజ్యాన్ని పొంది దైవ కృప కలిగి ఉన్నాము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేద్దాం. ప్రీతికరమైన సేవ గుర్తుపెట్టుకోండి. ఇది హోలీ మైండ్. హోలీ మైండ్ అంటే సహకారం. 2 కృతజ్ఞత. 3 ప్రాధాన్యత. 4వది సంతృప్తి. 5వది దాతృత్వ సహకారం. ఈ సహకారం సేవలో, ఈ సహకారం దాతృత్వంలో. ఎంత దాతృత్వం వాళ్ళు ఇచ్చు విషయంలో, కార్యాలలో. ఫిలిప్పీ వాళ్ళు తెస్సలోనికేకి సహకరించారు, ఫిలిప్పీ వాళ్ళు కొరింథీకి పంపించి సహకరించారు, ఫిలిప్పీ వాళ్ళు రోమ జైలుకు మనిషిని పంపించి సహకరించారు. అంతేకాదు వాళ్ళు పంపించినవి మనోహరమైన సువాసన, దేవునికి ప్రీతికరం, ఇష్టమైన యాగం. చివరి 2 వచనాలు మనం చదివి ప్రార్థన చేద్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరమును తీర్చును. ఇందాక మనం ఇక్కడే చూసాం మనం. ప్రతి అవసరాన్ని తీరుస్తాడు ఆయన. తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తునందలి మహిమలో మీ అవసరాన్ని తీరుస్తాడు. గాడ్ షల్ సప్లైడ్ ఆల్ అవర్ నీడ్స్ ఫర్ హిజ్ గ్లోరీ. అది నుండి సంతృప్తిగా ఉండండి మీరు. సో రాస్తూ అన్నాడు,
తండ్రిని దేవునికి యోగ్యముల మహిమ కలుగును గాక. ప్రతి పరిశుద్ధునికి క్రీస్తునందు వందనాలు చెప్పండి. నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనాలు చెప్తున్నారు. పరిశుద్ధులందరూ ముఖ్యంగా కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులు మీకు వందనాలు చెప్తున్నారు. యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడుగా నుండును గాక. ఈ పత్రిక ఎవరితో పంపాడు? యెహోవాతో. బతికాడు కాడు. అమ్మాయి దేవుడు బతికిచ్చాడు, వెరీ గుడ్ నాన్న, వెళ్ళి పత్రికను తీసుకెళ్ళి నాన్న అని పంపించాడు. సో అద్భుతమైన పత్రిక. మనము ఈ సంస్థాగత కౌన్సిలింగ్ని పూర్తి చేసుకున్నాం. నెక్స్ట్ కౌన్సిలింగ్ ఏంటనేది మనము వచ్చే వారం మనము ప్రారంభిద్దాము. సో మనము ఒక సంస్థ పరంగా, ఒక పత్రిక పరంగా ఇలా ధ్యానం చేసామనుకోండి, అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే రాజకీయ, భూభౌగోళిక, చారిత్రాత్మక, మరి నైతిక, తర్వాత ఆర్థిక, పారమార్థికమైన విషయాలన్నీ కూడా మనం తెలుసుకోగలుగుతాం. ఆ రీతిగా మనం కూడా మన సంఘాల ఎడల మనం కూడా బాధ్యతాయుతంగా ఉండి దేవునికి లెక్క చెప్పుకోవాల్సిన వాళ్ళమై ఉన్నామని ఎరిగి అకౌంటబిలిటీ కలిగిన వారమై ఆ 4 మనసులు చెప్పండి. ఒకటి హ్యాపీ మైండ్, శ్రమలలో కూడా హ్యాపీ మైండ్ ఉండండి. రెండోది హంబుల్ మైండ్. మూడోది హెవెన్లీ మైండ్, పరలోకాన్ని బేస్ చేసుకొని. నాలుగోది హోలీ మైండ్. ఆ హోలీ మైండ్లో ఈ లక్షణాలు మనమందరం కలిగి ఉండి కృప కొరకు ఎదురు చూసేవారం ఉండడానికి పరిశుద్ధాత్ముడు మీకు అందరికీ సహాయం దయచేయను గాక. ఆమె ప్రార్థన చేద్దామండి. మన మధ్యలో తమ్ముడు చంద్రం ప్రార్థన చేయమ్మా. ప్రేమ కలిగిన తండ్రి, ఘనమైన దేవ, ప్రభు మీ శ్రేష్టమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభు. తండ్రి నాయన, మరి ఈరోజు కార్యక్రమాలన్నింటిలో ఆరాధనలో ప్రభు మీరు తోడుగా ఉండి నడిపించారు. వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. తండ్రి, మరి ఈ సాయంకాలం ప్రభు, మరి ఈ ఆత్మీయ సమ్మేళనంలో ప్రభు మేమంతా కూడుకొని ప్రభు తండ్రి, మరి అనేకమైనటువంటి సమాధాన సంబంధమైన విషయాలు ప్రభు మేము తెలుసుకోవడానికి ప్రభు మీరు కృప చూపించారు. వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. మమ్మల్ని అందరినీ మీ కృపకు అప్పగించుకుంటూ ఉన్నాం ప్రభు. యేసు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మందలి అన్యోన్య సహవాసము, ఆదరణ, భద్రత, కాపుదల చేరిన మనకును లోకంలో ఆయన కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరికీ, విశేషంగా ఈ దినం రాలేక బలహీనమైన పరిస్థితులు ఉన్న బిడ్డలు, విశేషంగా మరి బలహీనమైన పరిస్థితులు ప్రార్థించమని కోరిన చెల్లి సంతోషినికి, మనసు మీద ఉన్న బలహీనలైన బిడ్డలకు, ఇదేనా హాజరైన బిడ్డలకు, మరి ఎలక్షన్ నిమిత్తమై ప్రయాణమై వెళ్ళిన బిడ్డలకు చేరిన మనకును సదాకాలము తోడేయుండును గాక. ఆమేన్. అందరికి వందనాలు.